సార్ రీసెంట్గా కూడా ఒక 1-2 మంత్స్ బ్యాక్ అనుకుంటా అదే మన తులం బంగారం పట్టుకొని కూడా ర్యాలీ చేయడం నిరసన తెలిపిండ్రు కవిత గారు ఇట్లా పట్టుకొని దీనిపై మీ అభిప్రాయం ఏంటి సార్? తులం బంగారము ఇవ్వాలి అంటూ మహిళలకు నిరసన తెలిపి కదా సార్ ర్యాలీ చేసిండ్రు కవిత. 10 సంవత్సరాలు అధికారంలో ఉండి మీ దగ్గర దాచుకున్న సొమ్ముతో మీ మహిళలకు తెలంగాణకి ప్రజలకు ఇవ్వచ్చు కదమ్మా. లక్షల కోట్లు ఉన్నాయి కదా, ఇవ్వచ్చు కదమ్మా. ఎందుకు ఇస్తలేరు? అడిగే హక్కు నీకు ఎక్కడిదమ్మా? నువ్వేమన్నా గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చి ఉంటే, నువ్వు హామీలను అన్ని ఫుల్ఫిల్ చేసి ఉంటే నన్ను అడిగే హక్కు నీకు ఉంది. నీకు అడిగే హక్కు అది నీకు ఎక్కడుంది? ఎస్, మేము ఇస్తాం. మేము పెళ్లికి తులం బంగారం ఇస్తామని చెప్పి అడిగాం, హామీ ఇచ్చాం. మా హామీలు కొన్ని ఉన్నాయి. మేము 100% ఎలక్షన్లో ఇచ్చిన హామీలు నెరవేరుస్తాం తప్పకుండా. కానీ ఎప్పుడు ఇల్లును సర్దుకుంటూ ముందుకు పోతూ ఇస్తాం. ఒక ఇంట్లో పిల్లోడు కాలేజీ పోవాలని చెప్పి గోల చేస్తూ ఉన్నాడు. మిత్తిలకు తీసుకొచ్చి బండి కొనియలేము. బిడ్డ ఇంట్లో పంట పండలేదు, కష్టం ఉంది, వచ్చే సంవత్సరం పంటలని కొనిస్తా బిడ్డ, ఈ సంవత్సరం బస్సులో పోవురా బిడ్డ అని చెప్తా. అదేవిధంగా ఈ రాష్ట్రం దాచుకున్నారు. ఈ రాష్ట్రాన్ని అప్పులమయం చేసిన టీఆర్ఎస్ పార్టీకి, కాబట్టి ఈ అప్పులమయం నుంచి బయటపడాలి, ఈ రాష్ట్రాన్ని సరే అప్పు లేకుండా చేయాలనే లక్ష్యంతో మేము ఇచ్చిన హామీలలో 10 సంవత్సరాలు నువ్వు చేయలేదు, మేము 18 నెలల 20 నెలల కాలంలో మేము చేసి చూపించిన 80%, ఇంకో 20% మిగిలిపోయినాయి. ఈ 20% కూడా పూర్తి చేస్తామని చెప్పి హామీ ఇస్తున్నాం. తప్పక కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చిన గత చరిత్ర మాకుంది. ఇప్పుడు కూడా నెరవేరుస్తామని చెప్పి స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. సార్ మీరు కవిత గురించి తీశారు కదా సార్, వాళ్ళని అప్పట్లో అనేవాళ్ళు కుటుంబ పరిపాలన అంటూ అన్నారు కదా సార్. ఇప్పుడు వాళ్ళ కుటుంబంలోనే సొంత తండ్రికే లేఖ రాసింది కదా సార్. దీనిపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఒకటమ్మా, దాచుకున్నారు, పంచుకోవడంలో విభేదాలు. ప్రజల సొమ్ము దోచుకున్న దాంట్లో నాకు తక్కువ వచ్చిందంటే నాకు తక్కువ వచ్చింది. తర్వాత పదవుల ఆశలు తప్ప వీళ్ళు ప్రజలకు సేవ చేసేది లేదు, ప్రజలకు ఒరుగుపెట్టింది లేదు. బిచ్చగాన్లున్న కేసీఆర్ కుటుంబం ఇలా కరోడుపతులైన్లు, బిలియనిస్టులైన్లు. ఎవరి దెబ్బ సొమ్మని, ఏం కూలి చేసిండ్రని, ఏం వ్యాపారం చేసిండ్రని, టీవీలు మీయే, స్కూలు మీయే, ఇండస్ట్రీ మీదే, అన్ని వ్యాపారాలు మీయే, అన్నిట్ల వాటాలు మీయే. దేశ సంపదనంతా, తెలంగాణ సంపదంతా దాచుకున్నారు. అమరవీరుల రక్తపు కూడు తిన్నారు. ఆ పాపం ఒట్టిగా పోదు అని స్పష్టంగా మీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తా ఉన్నాం. సపరేట్ పార్టీ పెడితే సీఎం అవుతుంది అంటూ కూడా విమర్శలు చేస్తున్నారు. ఏమంటారు సార్ దీనిపైన? అంతకన్నా దుర్మార్గమైన పరిస్థితి మేము చూస్తే మాత్రం ఆత్మహత్య చేసుకుంటాం. నిజంగా చెప్పాలంటే అంత దుర్మార్గమైన పని ప్రజలు చేస్తారా? అబ్బో, ప్రజలు తెలుగులమ్మా, అమాయకులు కాదు వాళ్ళు. తెలంగాణలో ఒక పాపం ప్రజలకు అయ్యో పాపం అనే క్యారెక్టర్ ఉందమ్మా. దాంతోనే కొంతమంది జీవితాలు గడుస్తూ ఉన్నాయి. అయ్యో పాపం అనే క్యారెక్టరు తెలంగాణ ప్రజలకు ఉంది కాబట్టే కొన్ని జీవితాలు గడుస్తూ ఉన్నాయి, కొన్ని జీవితాలు తారుమారైతూ ఉన్నాయి. అది తెలంగాణ సెంటిమెంట్, తెలంగాణ ప్రజల మంచితనం తప్ప ఆ మంచితనాన్ని ఆసరా చేసుకోవడం పొరపాటు. వాళ్ళ బతుకు జీవితం మీద ఆడుకున్నట్టే. అలాంటి పని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు చేయదమ్మా. పదవుల కోసం ఏ రోజు కూడా ప్రయాణం చేయలే కాంగ్రెస్ పార్టీ. ఉదాహరణకు రాహుల్ గాంధీ గారు ప్రధాని కాకపోయేవాడా, మన్మోహన్ సింగ్ను ప్రధానమంత్రిని చేసిండు. ఎందుకు చేశాడు? నాకన్నా అనుభవమైన వ్యక్తి, పెద్ద మనిషి, అన్ని అనుభవాలు జోడి చేసుకొని దేశ ప్రజలను ప్రజాస్వామ్యబద్ధంగా ఏల్తాడనే లక్ష్యంతో, నేను అనుభవం లేని వ్యక్తిని ఏల్తే సామాన్య ప్రజలకు నష్టం జరుగుతుందనే లక్ష్యంతో మన్మోహన్ సింగ్ గారిని ప్రధాని చేశాడు తప్ప తాను ప్రధాని కాలేదు. ఈ రోజు వరకు కూడా ఎలక్షన్ల కోసమో ఓట్ల కోసమో ఇలా కొట్లాడతలేడు. భారతదేశం సెక్యులరిజం వంటి ఒక భారతదేశంలో సెక్యులరిజం బతకాలే, అన్ని కులాలు మతాలు అన్నదమ్ముల్లాగా బతకాలనే లక్ష్యంతో పాదయాత్ర చేసి సెక్యులరిజాన్ని బతికించే దిశలో అన్యాయాన్ని ఎదిరిస్తూ ముందుకు పోతా ఉన్నాడు. బీజేపీ పార్టీ దేశంలో హిందుత్వవాదాన్ని పెంచే దిశలో ప్రయాణం చేస్తూ ఉంటే, హిందుత్వవాదం ప్రజలకు అన్నం పెట్టదు. అన్నం పెట్టే పార్టీ సెక్యులరిజమే. సెక్యులరిజం అయితేనే అన్ని కులాలు మతాలు బతుకుంటే, భారతదేశం ఏ దేశంలో కూడా ఒకే కులం రెండో కులాలు ఉంటాయి, కానీ ఒక భారతదేశంలో అన్ని కులాలకు మతాలకు తావున్న
నిలయం, మంచి అవసరాలను తీర్చే నేల కాబట్టి అది బతకాలన్న న్యాయంతోనే పాదయాత్ర చేసి ప్రజలను చైతన్యవంతం చేసి ముందుకు తీసుకుపోతున్న రాహుల్ గాంధీ గారు కాబోయే ప్రధాని అని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. సార్, చివరిగా తెలంగాణ ప్రజలకు మీ పార్టీ తరపు నుంచి మీ తరపు నుంచి ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రజలకు, అట్టడుగు సామాజిక వర్గానికి కులాలు మతాలు అన్నం పెట్టవు, మనుషులమంతా ఒకటే. భారతదేశం ఒక సెక్యులరిజం అంటే భారతదేశంలో ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే సిద్ధాంతాల మీద పునాదుల మీద నడుస్తున్న పార్టీ. మిగతా పార్టీలు కమ్యూనిస్ట్ పార్టీ తప్ప అన్ని పార్టీలు ఒక ఏజెండా, కుటుంబం ఏజెండా, హిందుత్వం ఏజెండాతో నడుస్తూ ఉన్నాయి. భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన చరిత్రగా, త్యాగాల పునాదితో వచ్చిన చరిత్రగా, తెలంగాణలో ముఖ్యంగా తెలంగాణ అమరవీరుల త్యాగాన్ని గుర్తించి తెలంగాణ ఇచ్చే పార్టీగా కాంగ్రెస్ పార్టీకి ఒక దివ్య దృష్టి, ఒక విజన్ ఉన్న పార్టీగా, ప్రజల సంక్షేమమే, బడుగు బలహీన వర్గాల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీని బతికించుకోమని కోరుతా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ జీవంతో ఉంటేనే సామాన్య ప్రజలు జీవిస్తారు, సామాన్య ప్రజలకు న్యాయం జరుగుతుంది. ముఖ్యంగా రైతుల పార్టీ, రైతు పక్షపాతి పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ప్రజలకు మరొకసారి తెలియజేస్తూ ఉన్నా. ముఖ్యంగా నా సందేహాన్ని, నా ఆలోచనను, రైతులకు ఇచ్చే సందేశాన్ని, ప్రజలకు ఇచ్చే సందేశాన్ని ఎన్ఎస్ఆర్ టీవీ ద్వారా సంతోషి గారు ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు, ప్రజలకి సందేశం పంపినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో మరి చూసారు కదా, ఇది జంగా రాఘవరెడ్డి గారితో ఇంటర్వ్యూ. సో ఇలాంటి మరెన్నో ఇంటర్వ్యూస్ కోసం కీప్ వాచింగ్ ఎన్ఎస్ఆర్ న్యూస్. నమస్తే.